కూటమి ప్రభుత్వం చేతకానితనం 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల నోట్లో మట్టి కొట్టింది. ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ కార్మికుల్ని ఆదుకుంటామని చెప్పిన కూటమి నేతలు నాలుక మడతపెట్టేశారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో వేరే రాష్ట్రాలకు చెందిన కార్మికుల్ని నియమిస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. కూటమి నేతలకు ఓటేసిన పాపానికి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబాలతో సహా రోడ్డున పడ్డారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న ఫలంగా విధుల నుంచి తీసేశారు. కాంట్రాక్ట్ కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. తమను విధుల నుంచి తొలగించవద్దని స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడితే కనీసం ఓట్లు వేసి గెలిపించిన కూటమి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా వారి నుంచి కనీస స్పందన లేదంటున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరినా ఎటువంటి చలనం లేదంటున్నారు కార్మికులు. అసలు తమను ఎందుకు తొలగిస్తున్నారని, కనీసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కూటమి ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేకపోయారని అంటున్నారు కార్మికులు. పైపెచ్చు స్టీల్ ప్లాంట్ లో పరిధికి మించి కార్మికులు ఉన్నారంటూ యాజమాన్యానికి కొమ్ము కాసే విధంగా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. తీసేసిన కాంట్రాక్ట్ కార్మికులన్నీ విధుల్లో తీసుకోవాలి. కార్మికులన్నిటిని వన్ టైం సెటిల్మెంట్ చేయాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే మన రాష్ట్రానికి చెందిన వారిని తీసివేసి ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను ఎందుకు తీసుకుంటున్నారని కాంట్రాక్ట్ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా వ్యూహం ప్రకారమే జరుగుతుందనే అనుమానాన్ని కార్మిక సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న కార్మికులైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారని, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారని, అదే వేరే రాష్ట్రాలకు చెందిన కార్మికులైతే చెప్పిన దానికి తలుపుతారనే ఉద్దేశంతో మన రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి వారి స్థానంలో వేరే రాష్ట్రానికి చెందిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికుల సంఖ్యను తగ్గించడం ద్వారా ప్లాంటును నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని కార్మికులు విమర్శిస్తున్నారు. తమ ఉద్యమాన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి సర్కార్ అనగదొక్కుతోందంటున్నారు కార్మికులు. ఇప్పటికే కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులపై తప్పుడు కేసులు బనాయించారని, వీఆర్ఎస్ పేరు చెప్పి ఇప్పటికే 1,500 మంది రెగ్యులర్ ఉద్యోగులను తొలగించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. మరో 1,000 మందిని రెండవ విడతలో తగ్గించేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ లో 6,000-7,000 మంది శాశ్వత ఉద్యోగులను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ అటువంటి దిశగా యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు కార్మికులు. ఉన్నవారితోనే అదనపు పని చేయిస్తూ పని ఒత్తిడిని పెంచుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. వేధింపులు భరించలేక తమంతట తామే ఉద్యోగాలు మానేసేలా చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. మరోవైపు ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాకొరగానే జీతాలు అందుతున్నాయంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని, పవన్ కళ్యాణ్ గాని అన్యాయాన్ని ఎదురుస్తామని చెప్పి వచ్చి అన్యాయాలు చేస్తూ బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఏం చెప్పారు? ఈ స్టీల్ ప్లాంట్ లో జీతాలు అన్ని ఇచ్చేస్తున్నా అన్నారు. ఎవరు ఇచ్చారని నేను అడుగుతున్నాను. నువ్వు మంత్రివా లేకపోతే రోడ్డు నడిచి రోమియోవా నేను అడుగుతా ఉన్నాను. ఎందువల్లంటే ఈ రోజు వరకు కూడా 4.5 నెలల జీతాలు రాలేదు. అలాగే ఆగస్టు నెల జీతం మొత్తం రాలేదు. గత సంవత్సరం నుండి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి కార్మికులకు ఏర్పడిందని, తమకు జీతాలు ఇవ్వండి మహాప్రభు అంటూ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో నిరసన చేపట్టాల్సిన పరిస్థితి దాపురించిందంటున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. పల్లెలతో అడుక్కుంటూ కంచాలను గరిటెలతో వాయిస్తూ తమ నిరసనని తెలియజేసిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యంలో ఎలాంటి స్పందన రాలేదంటున్నారు. తమను ఆదుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు పక్కన పెట్టేశారని కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. తమ ఓట్లతో గెలిచిన కూటమి ప్రజాప్రతినిధులు ఇప్పుడు వారితో తమకెలాంటి అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని కార్మికులు ఫైర్ అవుతున్నారు. గత నెల నుండి జీతం పూర్తిగా ఇవ్వలేదు. మేము ఎంత బాధలు పడుతున్నాం, చిన్న పిల్లలతో ఉన్నాం. మేము అందరం చాలా బాధలు పడుతున్నాం. మేము ఆ తిండానికి కూడా ఆలోచించుకొని తినాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఏం అడిగినా ఇవ్వలేకపోతున్నాం. మేము చాలా బాధలు పడుతున్నాం. మా ఓట్లు కావాలి కానీ మా బాధ మీకు అక్కర్లేదా? మేము చాలా బాధపడతాం. పిల్లలకి రేపు అన్నం పెట్టాలంటే ఎంతో ఆలోచించి పెట్టాల్సి వస్తుంది. ఈ రోజు ఏంటంటే
వస్తుంది. మా ఓట్లు కావాలి కానీ మా బాధలు మీకు అక్కర్లేదా? ఇంత బాధపడుతున్నా ఆడవాళ్ళందరూ వచ్చి ఇంత ధర్నాలు చేస్తున్నాం. మేము ఎందుకు ధర్నాలు చేస్తున్నాం? మీరు జీతాలు ఓకే కదా? మీరు కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందంటున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పి తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆటలాడుకోవద్దని హెచ్చరిస్తున్నారు.